హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకి ఏపీ IIIT 2021కి సంబంధించి ఏవైతే కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్స్ అన్నవి ఉంటాయో అవనేది ఏవేవి కావాలి అన్న దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా ఇది ఎందుకు ఇక్కడ అన్అఫీషియల్ అని నేను మెన్షన్ చేశాను అన్న దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే IIIT సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్గా వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా IIIT 2021కి సంబంధించి మనకు అఫీషియల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని వాళ్ళైతే మనకు ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఇవన్నీ అయితే రిలీజ్ అవుతాయి, అప్పుడు మనకు క్లియర్గా అయితే చెప్తారు. బట్ మనము అంతకంటే ముందు నిజంగా ఏమేమి అవసరం అవుతాయని మనకు తెలిసిన కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ అన్అఫీషియల్ మెన్షన్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడే 10th అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ అవసరం అయితే అవుతాయి. ఇన్ కేస్ మీరు బీటెక్ అలా ఫర్దర్గా ఉన్నట్టయితే మీకు ఇంకా ఎక్కువ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. కాబట్టి అంత అయితే అవసరం లేదు. మెయిన్గా మీరు పాలిసెట్కి ఏవైతే యూజ్ చేశారో మ్యాక్సిమం అవే అవసరం అవుతాయి. దాంతోపాటు ఒక 2 సర్టిఫికేట్స్ అనేవి అడిషనల్గా ఉంటాయి. ఒకసారి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే మనకు ఇక్కడ క్లియర్గా కనబడిస్తుంది. ఇక్కడ మీరు గమనించడానికి అయితే ట్రై చేయండి. నేను ఏవైతే ఇప్పుడు సర్టిఫికేట్స్ చెప్తానో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో కాకుండా ఇంకా 2 సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే మీకు ఏదైతే పాలిసీ యొక్క మనకు IIITలో రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, ఆ రిజల్ట్ పేపర్ అనేది డెఫినెట్గా మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క IIIT ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్ ఉంటుంది కదా, అది కూడా మీ దగ్గర అనేది ఉండాలన్నమాట. ఈ 2 డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీ చేసుకొని దాంతోపాటు ఇప్పుడు ఏవైతే ఇక్కడ లిస్ట్ కనబడిస్తుందో ఈ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా మీరు అనేది రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయన్న దాని గురించి 1 by 1 అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి నెట్లో ఏదైతే మీకు రిజల్ట్ పేపర్ ఉంటుందో అదనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అదన్నా కానీ దాంతోపాటు హాల్ టికెట్ ఉంటుంది కదా 10th, అది కూడా తీసుకెళ్ళండి. ఈ 2 అనేది మీరు క్యారీ చేయాలి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ అంటే మేబీ బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇన్ కేస్ అలా లేకపోయినా సరే మీకు ఆధార్ కార్డులో ఉంటుంది కదా, అదన్నా మ్యాక్సిమం అయితే క్యారీ చేయొచ్చు. బట్ బర్త్ సర్టిఫికేట్ మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ ఉన్నట్టయితే ఓకే, నో ప్రాబ్లం. లేనట్టయితే మ్యాక్సిమం ఎలా దొరుకుతుందో కనుక్కొని ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కూడా వీలైనంత వరకు రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది మెయిన్గా క్యాస్ట్ ఎవరికి కావాలి అంటే ఎవరైతే మనకు SC ST BC ఈ 3 క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి అనమాట. ఇంకా OC వాళ్ళకైతే అవసరం లేదు. కాబట్టి డెఫినెట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ అంటే ఇంకా ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత నెక్స్ట్ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా మనకు రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి అంటే అది మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు, క్యాప్ కావచ్చు, NCC కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఈ యొక్క రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర అనేది ఉండాలన్నమాట. ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్గా మీ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి. ఇక్కడ SC ST దాంతోపాటు BCకి కూడా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీకు ఉన్నట్టయితే అది ఒరిజినల్ అనేది రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ ఏదైతే EWS సర్టిఫికేట్, ఎవరైతే EWS సర్టిఫికేట్కి సంబంధించి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం EWS సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇది మెయిన్గా OC వాళ్ళకైతే ఇస్తారు. ఇక్కడ EWS సర్టిఫికేట్ ఉంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట, మెయిన్గా OC క్యాండిడేట్స్కి మాత్రమే. కాబట్టి EWS సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు క్యారీ అయితే చేయండి. ఎందుకంటే మీకు EWS సంబంధించి కొన్ని సీట్స్ అయితే ఉంటాయి కదా, అందులో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వైట్ రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఈ రెండిట్లో ఏదున్నా సరే దాన్ని కూడా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మెయిన్గా మనకు 4th క్లాస్ to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, స్టడీ సర్టిఫికేట్ 100% ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది. ఆ తర్వాత మనకు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. మెయిన్గా ఎవరైతే లోకల్ కేటగిరీ సైడ్ ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే మెయిన్గా ఈ యొక్క లోకల్ కేటగిరీ సైడ్ దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట, దాన్ని మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు వేరే ఆఫీసెస్లో మనకి MRO ఆఫీస్లో కానీ ఇలాంటి చోట కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. కాబట్టి మీ సేవలో ఒకసారి అయితే కనుక్కోండి. మెయిన్గా ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ చెప్పానో ఈ లిస్ట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండాలి. అలా ఉంటేనే మీకు కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మనకి పాలిసెట్లో ఉన్న ఒక సర్టిఫికేట్ లేదంటే తర్వాత రాను లేదంటే
ఆ సర్టిఫికేట్కి ఆల్టర్నేటివ్గా ఏదన్నా గానో ఇలా అయితే ఉంటుంది. బట్ ట్రిపుల్ ఐటీలో అలా ఉండదు, చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీకు ఏదైనా సర్టిఫికేట్స్ అనేవి లేవు అంటే డెఫినెట్గా మీకు సీట్ అనేది రాదనమాట. కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ఎన్సీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఇది అనేది మనకు ఎగ్జామ్షన్ అనమాట. ఉంటే తీసుకెళ్ళచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత మెయిన్గా మనకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈ 3 అనేది మనకు ఎగ్జామ్షన్స్ అనమాట. అంటే మీరు కేవలం రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మాత్రమే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, లేదంటే అవసరం లేదు. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే అవసరం లేదు అన్నట్టు వస్తుంది అనమాట. కాబట్టి అవి కాకుండా ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా డెఫినెట్గా అయితే ఉండాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకు అన్అఫీషియల్గా అంటే మనకి ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ యొక్క ఏవే సర్టిఫికేట్స్ కావాలని వాళ్ళైతే మనకి ఇంకా చెప్పలేదు. బట్ మోస్ట్లీ మనకు ఇవే సర్టిఫికేట్స్ ఉంటాయి. 100% నేనైతే చెప్తున్నా ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి. దాంతోపాటు అడిషనల్గా 2 యాడ్ అవుతాయి. ఒకటి ఏంటంటే మనకు ఏదైతే మనకు ఇంకా చెప్పాను కదా మనకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి రిజల్ట్ పేపర్, దాంతోపాటు ట్రిపుల్ ఐటీ హాల్ టికెట్, దాంతోపాటు ఏదైతే 10th క్లాస్ సంబంధించి టీసీ ఉంటుంది కదా, టీసీ కూడా మనకు కావాలన్నమాట. ఇక్కడ టీసీ అనేది కూడా ఒరిజినల్ అయితే అడుగుతారు. డెఫినెట్గా అది కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటేనే మనకు ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది, లేదంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ట్రిపుల్ ఐటీ, అంత ఈజీగా అయితే ఉండదు అనమాట. కాబట్టి ఒకసారి ఈ డాక్యుమెంట్స్ అన్ని వీలైనంత త్వరగా రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే మనం తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.